ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇస్తే పాకిస్తాన్ కథ ముగించేస్తాం. పశ్చిమ ప్రాంతం నుంచి పాకిస్తాన్ అంతు చూస్తాం. భారత్కు చాలా కాలంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇస్తున్న బంపర్ ఆఫర్ ఇది. కానీ ఎప్పుడూ భారత్ ఆ పని చేయలేదు. ఎందుకంటే పాకిస్తాన్ను కొట్టడానికి భారత్కు ఎవరి సహాయం అవసరం లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం బలూచిస్తాన్ వేర్పాటు వాదం వెనుక భారత్ హస్తముందని ఆరోపిస్తోంది. ఐక్యరాజ్య సమితి సాక్షిగా ఆ కుట్రలకే పదును పెట్టింది. చైనా సపోర్ట్తో భారత్ను ఉగ్రదేశంగా చిత్రీకరించాలని కుట్రలు చేసింది. ఆ కుట్రలను తన మార్క్ దౌత్య వ్యూహాలతో పర్ఫెక్ట్గా తిప్పికొట్టింది. చైనాను దాని రూట్లోనే చావుదెబ్బ కొట్టింది. పాకిస్తాన్పై వల్లమాలిన ప్రేమ వలకబోస్తున్న అమెరికాకు మరోసారి ఆ పని చేయకుండా షాక్ ఇచ్చింది. ఇంతకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ లక్ష్యంగా ఐక్యరాజ్య సమితిలో జరిగిన హై డ్రామా ఏంటి? ఈ ఆటలో పాకిస్తాన్, చైనాకి భారత్ ఎలా చెక్ పెట్టింది? భారత్ను ఉగ్రదేశంగా చిత్రీకరించాలనే కుట్రల వెనుక పాక్, చైనా అసలు లక్ష్యాలేంటి? లెట్స్ వాచ్. టార్గెట్ బిఎల్ఏ, ఐక్యరాజ్య సమితిలో పాక్ చైనా హై డ్రామా. దౌత్య మార్గంలో ఉగ్రదేశానికి ఊహించని షాక్ ఇచ్చిన భారత్. భారత్ను ఉగ్రదేశంగా చిత్రీకరించే ప్లాన్ను ఎలా తిప్పికొట్టారు? मैं एक बात वाज़ेह करना चाहता हूँ, इंडिया इतनी जुरात करे जो 93,000 बंदूकें पाकिस्तान से छीनी थी सरेंडर करते वक्त, वही बंदूक 10-10 गोलियों के साथ हमें दे दे, फिर हम देखें पाकिस्तान कैसे लड़ते. ना हमें एटम बम की जरूरत है, ना हमें मिसाइल की जरूरत है, आपकी सिर्फ वही दे दें. గత ఏడాది పాకిస్తాన్తో యుద్ధం వేళ మోదీ సర్కార్కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన రిక్వెస్ట్ ఇది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా పేర్కొన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇండియా నిర్ణయాత్మక చర్య తీసుకుంటే తాము పశ్చిమ దిశ నుంచి పాక్ పై దాడి చేసి అంతం చేస్తామని ప్రకటించింది. పాక్ పై భారత చర్యను సమర్థిస్తున్నామని, అవసరమైతే సైనిక శక్తిగా నిలుస్తామని చెప్పారు. బలూచ్ ఫైటర్ మరొక మాట అన్నాడు. భారత్ తమకు మద్దతిస్తే 1971లో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు ఎలా లొంగిపోయారో మరోసారి అదే రిపీట్ అయ్యేలా చేసే బాధ్యత తమదే అని స్పష్టం చేశాడు. అప్పుడే కాదు, చాలా సందర్భాల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఈ తరహా విజ్ఞప్తులు వచ్చాయి. కానీ మన దేశం ఒక్కటంటే ఒక్కసారి వాటిపై రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే పాకిస్తాన్ నాశనం చేయడానికి మనకు మరొకరి సహాయం అవసరం లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇండియా మద్దతుతోనే రెచ్చిపోతుందని ఆరోపిస్తూ వస్తోంది. దీని వెనుక చాలా తెలివైన వ్యూహం ఉంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ అంతర్జాతీయ సమాజం ముందు తరచూ ఆరోపణలు చేస్తున్నాడు. ఒకవేళ ఐక్యరాజ్య సమితి ద్వారా బిఎల్ఏను అధికారికంగా ఉగ్రవాద సంస్థగా గుర్తింపు చేయగలిగితే ఇండియాను ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశంగా ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారం చేయొచ్చు అనేది అసీం మునీర్ ప్రధాన వ్యూహం. ఆ దిశగానే బలూచ్ వేర్పాటువాద సంస్థలపై అంతర్జాతీయ ఆంక్షలు విధించేలా చైనా సహాయంతో పాకిస్తాన్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తాజాగా ఐక్యరాజ్య సమితిలో ఆ ప్రయత్నాలకే భారీ దెబ్బ తగిలింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, దానికి అనుబంధంగా ఉన్న మజిద్ బ్రిగేడ్లను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించేలా భద్రతా మండలిని ఒప్పించేందుకు పాకిస్తాన్, చైనా చేసిన ప్రతిపాదన వీగిపోయింది. బలూచ్ సంస్థలను ఉగ్రవాద జాబితాలో చేర్చి అంతర్జాతీయ ఆంక్షలు విధించాలన్న చైనా పాక్ సంయుక్త ప్రతిపాదనను అమెరికా తోసిపుచ్చింది. బిఎల్ఏ, మజిద్ బ్రిగేడ్లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించేందుకు తగిన ఆధారాలు లేవని అమెరికా స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం అల్ ఖైదా లేదా ఇస్లామిక్ స్టేట్ వంటి గ్లోబల్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న సంస్థలపై మాత్రమే ఉగ్రముద్ర వేసి ఆంక్షలు విధిస్తారని అగ్రరాజ్యం గుర్తు చేసింది. ఈ బలూచ్ సంస్థలకు అల్ ఖైదాతో గానీ, ఐసిస్ తో గానీ ఎలాంటి సంబంధాలు ఉన్నట్లు స్పష్టమైన సాక్ష్యాలు లేవని అమెరికా కుండ బద్దలు కొట్టింది. గతంలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కర్-ఇ తోయిబాలను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా గుర్తించిన నేపథ్యంలో అదే తరహాలో బిఎల్ఏపై కూడా వేటు వేయించాలని పాక్ చేసిన భారీ లాబియింగ్ చివరకు విఫలమైంది. అయితే అమెరికా ఈ ప్రకటన చేయడం వెనుక అసలు వ్యూహాలు చేసింది మాత్రం మన దేశమే. పాకిస్తాన్, చైనా కుట్రల్ని ముందే పసిగట్టిన భారత్ అంతకంటే వేగంగా తన దౌత్యపరమైన పావులను కదిపింది. ఈ విషయంలో తనకు నమ్మకమైన మిత్రదేశమైన ఫ్రాన్స్ మద్దతును కూడగట్టింది. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఉమ్మడిగా అంతర్జాతీయ వేదికలపై గట్టిగా వాదించి అమెరికాపై ఒత్తిడి తెచ్చే ఉగ్రవాదం విషయంలో పాక్ ఆడుతున్న డబుల్ గేమ్ను, బలూచ్ సంస్థల వాస్తవికతను అమెరికాకు వివరించడంలో ఇరు దేశాలు విజయం సాధించే. ఫలితంగా చైనా, పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లుతూ అమెరికా తన మనస్సు మార్చుకుని ఈ ప్రతిపాదనను వీటో చేసింది.
భారత్ మొదట ఫ్రాన్స్ సాయంతో ఈ ప్రతిపాదనపై టెక్నికల్ హోల్డ్ పెట్టించింది. గతంలో జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా కూడా ఇలాంటి సాంకేతిక అడ్డంకిని ఉపయోగించింది. ఆ తర్వాత టెక్నికల్ హోల్డ్ ని అమెరికా మరికొన్ని నెలలు పొడిగించింది. లష్కర్ తోయిబా, జైషే మొహమ్మద్లకు చెందిన సాజిద్ మీర్, షాహిద్ మహమూద్, తల్హా సయీద్ వంటి పాక్ ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించకుండా చైనా పలుమార్లు వీటో లేదా టెక్నికల్ హోల్డ్స్ ఉపయోగించింది. దీంతో మీరు మా దేశాన్ని దెబ్బతీసే ఉగ్రవాదులను రక్షిస్తూ మీ ప్రయోజనాల కోసం వచ్చేసరికి ఐక్యరాజ్య సమితి నిబంధనల్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటారా అనే పాయింట్ ని భారత్ అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపించింది. తాజాగా ఆ బాటలోనే డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టింది. నిజానికి ఈ దౌత్య యుద్ధంలో అంతర్జాతీయంగా ఆయా దేశాల వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. భారత్, ఫ్రాన్స్ ప్రయత్నాలకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూకే కూడా సానుకూలంగా స్పందించి మద్దతు పలికింది. అయితే చైనాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన రష్యా మాత్రం ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా వ్యూహాత్మక మౌనం వహించింది. అమెరికాతో ఇటీవల కాలంలో మెరుగుపడిన సంబంధాలను ఆసరాగా చేసుకుని ట్రంప్ పరిపాలన ద్వారా అనుకున్నది సాధించాలనుకున్న పాకిస్తాన్ ఆశలకు ఈ అంతర్జాతీయ సమీకరణలు గండికొట్టాయి. ఒకవేళ చైనా, పాకిస్తాన్ అనుకున్నట్లు యుఎన్ 1267 ఆంక్షల కమిటీ కింద బిఎల్ఏ, మజీద్ బ్రిగేడ్లను గ్లోబల్ టెర్రర్ గ్రూపులుగా ప్రకటిస్తే వాటిపై అంతర్జాతీయంగా తీవ్రమైన ఆంక్షలు అమలవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా ఈ సంస్థలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, నిధులు లేదా ఆర్థిక వనరులు ఉంటే వాటిని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ వెంటనే జప్తు చేయాలి. వీరికి ఎవరు విరాళాలు లేదా నిధులు పంపడానికి వీలుండదు. ఈ సంస్థల నాయకులు, కమాండర్లు లేదా కీలక సభ్యులు అంతర్జాతీయంగా ఏ దేశానికి ప్రయాణించకుండా నిషేధాన్ని విధిస్తారు. ఇతర దేశాలు వీరికి వీసాలు ఇవ్వకూడదు. ఈ గ్రూపులకు ప్రపంచంలో ఏ దేశం నుంచి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, సాంకేతిక పరిజ్ఞానం, సైనిక సహాయం అందకుండా పూర్తి స్థాయిలో నిషేధం అమలవుతుంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, పాకిస్తాన్ తమ దేశీయ చట్టాల ప్రకారం బిఎల్ఏని నిషేధించాయి. కానీ యుఎన్ గుర్తించడం వల్ల ప్రపంచంలోని 190కి పైగా దేశాలు దీనిని నేరపూరిత సంస్థగా చూడాల్సి వస్తుంది. దీనివల్ల బలూచిస్తాన్ స్వాతంత్ర్య ఉద్యమానికి అంతర్జాతీయంగా లభించే రాజకీయ నైతిక మద్దతు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ప్రస్తుతానికి భద్రతా మండలిలో చైనా సాయంతో చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అవడంతో పాకిస్తాన్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఉగ్రవాద నిర్మూలన విషయంలో అమెరికా ఇప్పటికీ భారత్ అభిప్రాయాలతోనే ఏకీభవిస్తుందనే గట్టి సందేశం ఈ పరిణామంతో పాకిస్తాన్కు చేరిందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే 1267 జాబితాలో నిరాకరణ ఎదురైనప్పటికీ ఐక్యరాజ్య సమితిలోని ఇతర ప్రత్యామ్నాయ నిబంధనల కింద బలూచి వేర్పాటువాద సంస్థలపై ఏదో రకమైన ఆంక్షలు విధించేలా చేసేందుకు పాకిస్తాన్ ప్రస్తుతం చట్టపరమైన మార్గాల్ని అన్వేషిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్ర గ్రూపుగా గుర్తించకుండా కాపాడటమే కాదు, భారత్ను ఉగ్రదేశంగా చిత్రీకరించే కుటిల ప్రయత్నాలని మన దేశం తిప్పికొట్టింది. ఒకటి మాత్రం స్పష్టం, భారత్ అందించిన దౌత్య సహాయం బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఆ బలమే ఉగ్రదేశాన్ని అంతం చేయొచ్చు కూడా.